మరి ఈ రాష్ట్రంలో ఒక మనిషిని తీసుకెళ్ళి వాడు మంచోడా చెడ్డోడా దేవుడా దయ్యమా అని సంబంధం లేదు, భారత రాజ్యాంగాన్ని ఒప్పుకొని భారతదేశ పౌరుడుగా ఉన్న ఒక మనిషిని తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి చంపేసినారని, ఆ శవాన్ని అనాథ శవంగా కాల్చేసి బూడిద కూడా ఎడ పడేస్తారనే ఒక వార్త ఒళ్ళు గగురుపాటు చెందే వార్త. రేపొద్దున ఈ సమాజాన్ని, ఈ సమాజ గమనాన్ని ఇంకొక విధంగా నడిపించాలి అనుకునే వాళ్ళకంటే దుర్మార్గమైన మనువాద భావజాలంతో రాజకీయాలు నడిపించి ముందుకు తీసుకెళ్ళి దానికి మేం దగ్గరున్నాం అసలు మేమే కదా అని చెప్పుకునే ఈ ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీని చూసినప్పుడు నాకు భయం వేస్తుంది. ఆ భయం ఎంత దూరం వేస్తుందంటే రేపొద్దున అదేదో నియంత్రణ పరిపాలనలో వ్యక్తులు మాయమైపోయి మిస్సింగ్ లిస్ట్లో ఉంటారు. వాళ్ళు భౌతికంగా ఈ భూగోళం మీద ఉండరు, వాళ్ళ పేరు మాత్రమే బుక్కుల్లో మిస్సింగ్ లిస్ట్లో ఉంటుంది. పోలీసులు లాయర్లు వెతుకుతూ ఉంటారు, ఉంటే కదా దొరకడానికి. ఒకవైపున క్రైమ్లో ఇన్వాల్వ్ అయి రాజకీయ అధికారం పోలీసులు అండ ఉంటే వాడు వాళ్ళ పక్కనే ఉన్న కనపడలేదని రాసుకుంటూ ఉంటారు. నేను ఎల్లనూరులో చూశాను, మా లాయర్ గారితో మాట్లాడా. ఏంటయ్యా ఇదంటే ఏం చేయమంటావు సార్, మనం ఫోన్ చేస్తేనేమో కనపడడం లేదు సార్. అరే నీ పక్కనే ఉన్నారా బాయ్, ఇదిగో ఫోటో అంటే ఇది అతనిలాగా లేడు సార్, మనం ఎప్పుడో చూస్తున్నాయి ఈ మొహం ఆ మొహమేనా అని ప్రశ్న చూసే అధికారంలో అట్లా ఈ ఆ మొహం కాదు. ఏమంటాయంటే తప్పదు మనకి. సాయి కృష్ణ చావన్నది మనకు భయంతో పాటు పోరాట స్ఫూర్తిని, పోరాటాన్ని కొనసాగించాల్సిన కర్తవ్యాన్ని అది ఉద్దేశించింది, ఉపదేశించింది నమ్ముతా ఉన్నాను. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మమ్మల్ని బతికించండి అయ్యా ప్రభు అని వేడుకునేటటువంటి రోజుల్లో మనం వెళ్తున్నామంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దిగజారిపోతూ ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగినటువంటి అన్యాయం కోసమో, ఒక ఘటన కోసమో, లేకపోతే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చేసినటువంటి వ్యవహారం పైన కాదు. ఇవాళ ప్రజల ఓట్లతో భారత రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తులు పరిపాలించేటటువంటి పరిపాలన పైన, ఈ భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేటటువంటి విధంగా ఉన్నటువంటి ఆలోచన విధానం పైన జరుగుతున్నటువంటి కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నాం ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతినిత్యం ఏదో ఈ రాష్ట్రం గురించి విజనరీ అన్నారు, స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నారు, 40 సంవత్సరాల అనుభవం చెప్పారు. మరి ఎందుకు నిత్యం ఈ విధంగా సాధారణమైనటువంటి వ్యక్తులు చంపబడుతూ ఉన్నారు, ప్రశ్నించేటటువంటి గొంతును నలిపేస్తూ ఉన్నారు? మరి ఇదేనా ఈ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగానికి మీరు ఇచ్చేటటువంటి విలువ అనేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత నెలలో జరిగినటువంటి క్రాంతికుమార్ ఆత్మహత్య అయితేనేమి, అదేవిధంగా సాయికృష్ణ అయితేనేమి, నిన్న జరిగినటువంటి గంగమ్మ విషయం అయితేనేమి, వీటన్నిటి మీద చాలా బాధాకరమైన సంఘటనలు ఇవన్నీ. రాష్ట్రం ఎటువైపు పోతుందని చెప్పేసి ఈ వర్గాలన్నీ భావిస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉంది, ప్రజాస్వామ్య పాలన అంతమైంది అని చెప్పడానికి ఏడుగురాల పల్లె నుంచి తీసుకుని నిన్న కర్నూలులో జరిగినటువంటి గంగమ్మ సంఘటన వరకు అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. వీటన్నిటికీ ఎక్కడోసారి పులి స్టాప్ పడాల్సిన అవసరం అయితే ఉంది. దీంట్లో అన్నింటి కూడా
మన రాష్ట్రంలో ఫుల్ స్టాప్ పెట్టడానికి అన్ని వర్గాల వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు అందరూ కలిసి రేపు నెల 5వ తారీఖున పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ, అదేవిధంగా అంతకుముందే సంతకాల సేకరణ, దాని తర్వాత ఒక ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇంకా ఒకసారి అంతా కూర్చొని మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని ప్రకటించి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎక్కడ చేయాలనే విషయాల్ని మరి పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా తెలియజేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.